ఫోన్ లో బుక్ చేసుకుంటేనే యూరియా సర్కారు మరో కిరికిరి. ఫోన్ లో బుక్ లైన్లో నిలబడితేనే దిక్కులేదు యూరియా బస్తాలకి. వీళ్ళు ఫోన్ లో యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ లా బుక్ చేసుకుంటే ఇంటికి పంపుతారు. నమ్మొచ్చా? కాంగ్రెస్ సర్కార్ని నమ్మొచ్చా? పంపిణీలో కోతకు రేవంత్ సర్కార్ ఎత్తుగడ. అంటే ఇప్పుడు యూరియా పంపిణీకి రేవంత్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది. ఈ కొత్త యాప్ ను కూడా వ్యవసాయ శాఖ తీసుకొచ్చిందంట. పంటలు వేసినట్టు నిరూపిస్తేనే యూరియా బస్తా. అంటే మరి యాప్ లో వీళ్ళు ఏమైనా ఫోటో పెట్టాలేమో, ఫోటో వీటిలో పెట్టి వాళ్ళకి పంపిస్తే అప్పుడు యూరియా బస్తా వాళ్ళు అంటే ఇస్తారో లేదో కూడా తర్వాత సంగతి, కానీ పంట వేస్తేనే యూరియా బస్తారంట. ఓకే, అది కూడా యాప్ లో బుక్ చేస్తేనే ఇంటికి పంపుతారు. అది ఎకరాకు వరికి కేవలం 2 బస్తాలేనంట. ఒక ఎకరాకి 2 బస్తాల యూరియా ఇస్తారు. అంటే ఈ నువ్వు పంట వేసినవా లేదా గవర్నమెంట్ చెప్పాలి. చెప్పి ఆ యాప్ లో నువ్వు బుక్ చేసుకుంటే అది కూడా నువ్వు ఎకరా భూమికి చేసుకుంటే నీకు 2 బస్తాల యూరియా వస్తుంది మన రైతన్నలకు. మొక్కజొన్నకు 3, మిర్చికి 5 బస్తాలుగా నిర్ణయం. మొక్కజొన్నకు పంటకు మాత్రం 3 యూరియా బస్తాలంట, మిర్చి పంటకు 5 బస్తాలుగా నిర్ణయం చేశారు. అన్ని ఒకేసారి ఇవ్వకుండా నిబంధనలు అడ్డు 15 రోజులు చొప్పున 3 విడతల్లో పంపినట్ట. మళ్ళీ దీంట్లో కూడా సరే ఇస్తురేమో అనుకుంటే ఒకటేసారి ఇవ్వకుండా 15 రోజులను 3 విడతలకు ఇస్తారట. ఎవరిని మోసం చేస్తుర్రు, ఏం గేమ్ ఆడుతుర్రు రైతులతోటి. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత అరే 10 సంవత్సరాల పాటు కలకలకలలాడిన మన రైతులు ఈ అరిగోసేంది, కష్టమేంది,